నమస్తే. ఈరోజు ప్రపంచం మొత్తం గేమ్ చేంజర్ వైపు దృష్టి సారించింది. ఏదైతే ప్రపంచంలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ముఖ్యులు గాని, మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు గాని వీరంతా కూడా గేమ్ చేంజర్ మీద దృష్టి పెట్టడం జరిగింది. యుఎస్ లో గేమ్ చేంజర్ కి సంబంధించిన అంశంలో ముందుగా ప్రీ ఈవెంట్ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించి వివరాలు చందు శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. వారు మెగా అనలిస్ట్ మన స్టూడియోలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ చందు గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఏదైతే గేమ్ చేంజర్ కి సంబంధించిన అంశంలో ఈ రోజు పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. ప్రపంచ స్థాయిలోనే ఇది రిలీజ్ చేస్తా ఉన్నారు, ఇతర దేశాల్లో పెద్ద స్థాయిలో విడుదల చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రీ ఈవెంట్ కూడా యుఎస్ లో ప్లాన్ చేస్తా ఉన్నారు, మొదటిసారిగా అంటున్నారు. దీని మీద వివరాలు చెప్పండి. డెఫినెట్గా అండి. అంటే తండ్రి వారసత్వంగా వచ్చిన వ్యక్తి ఒక సినిమాగా వారసత్వం, రెండో సినిమా నుంచి సెల్ఫ్ గా ఎదిగాలి. రంగస్థలంలో ఆయన నటును చూస్తే అద్వితీయంగా నటించాడు. తర్వాత ట్రిపుల్ ఆర్ కావచ్చు, అంతకుముందు మగధీర కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటే ఆస్కార్ దాకా వెళ్ళిన వ్యక్తి గ్లోబల్ స్టార్ ఎదిగాడు. ఈ సినిమా గేమ్ చేంజర్ 15వ సినిమా. 16వ బుచ్చిబాబు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది ఎలా ఉండబోతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా మీరు అన్నట్టు ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ కొడుక సెటిల్ పెర్ఫార్మెన్స్ బాగా ఉందని బాలీవుడ్ ప్రశంసలు కూడా పొందాడు. ట్రిపుల్ ఆర్లో ఆయన చూపించిన నటన అదృష్టవశాత్తు ఆయనకు అల్లూరు సీతారామరాజుది, ఒక పోలీస్ది 2 పాత్రలు వచ్చినాయి. జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి అన్నదమ్ములుగా నటించారు. అందరూ అప్రిషియేట్ చేశారు. మీరన్నట్టు ఒక తెలుగు సినిమా ఖండాంతరాలు వ్యాపించి దేశం దాటి, సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా నార్త్ అమెరికాలో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయటం, దాన్ని సుకుమార్ని చీఫ్ గెస్ట్గా పిలవటం, ఇవన్నీ కూడా సిబ్బంది ఆల్మోస్ట్ కొంతమంది వెళ్ళారు, మిగతా వాళ్ళు కూడా వెళ్తున్నారు. అది ఎప్పుడు లేని విధంగా బిజినెస్ కూడా, అడ్వాన్స్ బుకింగ్ కూడా అమెరికాలో స్టార్ట్ అయింది. ఒకవైపు యూకేలో. మీరు కూడా వెళ్తారని అన్నారు, మీకు కూడా ఆహ్వానం లేదండి, మనకి ఇక్కడ పనులు చాలా ఉన్నాయి, అర్థం చేసుకో జనార్దన్ గారు. సరే, ఇక్కడ ఏంటంటే సినిమా అనేది ప్రజల్ని రంజింపజేసేదాకా ఉండాలి. దానికి ఎవరు సినిమా అనేది చూస్తారు, దర్శకుడు ఎవరు, నిర్మాత ఎవరు. నిర్మాత ఖర్చుకి వెనకాడకుండా 400 కోట్లతో ఈ సినిమా తీసుకొస్తారు. దిల్ రాజు చక్కగా ప్లాన్ చేసుకున్నారు. డిసెంబర్లో అనుకున్నది జనవరి 10 ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఆయన తెలుసు ఎట్లా చేయాలి. ఇది గ్లోబల్ మూవీగా ఎదిగింది కాబట్టి. ఇంకోటి, ఇతకున్న ఇమేజ్కి తగ్గకుండా ముందుకెళ్ళాలి, హీరోకి తగ్గట్టు. దర్శకుడు శంకర్ ఒకప్పుడు మంచి సినిమాలు తీశాడు. ఈ మధ్య భారతీయ 2 ఒకటే ఇదైంది తప్పితే ఆయన కూడా మంచి దర్శకుడు. సమాజంలో, ఈ దేశంలో అవినీతి మీద, ఈ దేశ సార్వభౌమత్వం, ఈ దేశ గొప్పతనాన్ని అనేక సినిమాలు తీశాడు. కాబట్టి దీంట్లో ఇతివృత్తం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ టిఎన్ శేషన్ని మార్గదర్శకంగా తీసుకొని ఒక ఎలక్షన్ కమిషనర్గా రామ్ చరణ్ని చూపించబోతున్నారు. ద్విపాత్ర అభినయం. రెండోది ఒక రైతుగా, మూడోది ఒక రాజకీయ నాయకుడుగా. అంటే మల్టిపుల్గా రామ్ చరణ్ని చూపించబోతున్నాడు అనేది తెలుస్తుంది. ఇది మంచిగా హిట్ కావాలని అందరూ కోరుకుంటారు. మీరు అన్నట్టుగా సినిమా కూడా బాగా వచ్చిందని చెప్పి అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది కాబట్టి నిన్నగాక మొన్న పుష్ప రిలీజ్ అవ్వటం, ఒక్కసారిగా తెలుగు సినిమా దేశవ్యాప్తంగా పలు భాషల్లో మంచి సక్సెస్గా వెళ్ళటం, ఆ తర్వాత వెనువెంటనే ఇది రావటం, ఒకే ఫ్యామిలీ నుంచి, మెగా పెంచిన వృక్షం నుంచి ఇవి వస్తూ ఉన్నాయి. అది అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది కూడా మంచి హిట్ అవుతుందని మనం ఆశించాలి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. గేమ్ చేంజర్ అనేది ప్రపంచ స్థాయిలో మారుమోగబోతా ఉంది. మెగా కుటుంబం నుంచి మరో సినిమా తెర మీదకి రావటం, ఏదైతే 15 సినిమాలు పూర్తి చేసుకున్న రామ్ చరణ్ గారు ఈరోజు గ్లోబల్ స్టార్ గా మాత్రమే కాకుండా ట్రిపుల్ ఆర్ నుంచి ఆయన ఖ్యాతి విపరీతంగా ప్రపంచ స్థాయిలో మారుమోగింది. ఆస్కార్ అవార్డు పొందటం కానీ, ఈరోజు ప్రీ ఈవెంట్ అనేది అక్కడ యుఎస్ లో ఏర్పాటు చేయటం, భారీ ఖర్చుతో ఏర్పాటు చేయటం, మెగా ఈవెంట్ గా దాన్ని అక్కడ రూపొందించడం, ఇదంతా కూడా గొప్ప విషయం అని, మరో గొప్ప చిత్రంగా గేమ్ చేంజర్ రాబోతుందని చందు శ్రీనివాస్ గారు స్పష్టత ఇచ్చారు. థ్యాంక్ యూ చందు గారు. థ్యాంక్ యూ.